వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. జెరమయా చాప్టర్ 32 అండ్ వర్స్ 41. ఈరోజు కొరకైన దేవుని వాగ్దానము. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. అందరం కలిసి చదువుకుందాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. దేవాది దేవుడు తన ప్రజలకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడంట. దేవుడు మేలు చేయాలని ఉద్దేశిస్తే దాన్ని ఎవరైనా ఆపగలరా? దాన్ని ఎవరైనా ఆనకట్ట వేయగలరా? సర్వాధికారి అయిన దేవుడు ఏదైనా కార్యాన్ని తలంచారంటే, ఉద్దేశించారంటే ఆయన చేయదలచిన మేలును ఆయన కంప్లీట్గా చేస్తాడు. ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన యందు ఆనందించుచున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, గాడ్ డిలైట్స్ ఇన్ హిస్ పీపుల్ అని. దేవుడు తన ప్రజల యందు ఆనందిస్తున్నాడంట. విశ్వాస జీవితంలో ఒక సవాలుతో కూడిన ప్రశ్న మనందరం వేసుకోవాలి. అదేంటంటే, యేసయ్య ముఖంలో నేను ఎప్పుడైనా చిరునవ్వు పెట్టానా అని. చూడండి, పిల్లలు ఏదైనా మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్, కాలేజ్ ఫస్ట్, గోల్డ్ మెడల్ ఇలాంటి సంపాదించారనుకోండి, లేకపోతే ఏదైనా గేమ్స్లో ప్రైజెస్ వచ్చిన యాన్యువల్ డేలో మన పిల్లలు వెళ్ళి ఏదైనా సర్టిఫికేటో ఏదైనా మెడల్ తీసుకుంటున్నారు, లేదంటే ఒక మంచి సీట్ సంపాదించారు, ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారు, ఎవరైనా మన పిల్లల గురించి ఒక మంచి మాట చెప్పారనుకోండి, మనకి పట్టలేనంత ఆనందం. తల్లిదండ్రులుగా వీ ఫీల్ సో సాటిస్ఫైడ్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ. నేను నా పిల్లల గురించి ఆనందించే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మీ పిల్లలు దేవుళ్ళో ఎంత చక్కగా ఎదుగుతున్నారండి అని ఎవరైనా ఆ మాట చెప్తే, దట్ గివ్స్ మీ మోర్ డిలైట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. రేపు పొద్దున వారు ఏం చదువుకుంటారో, ఏ స్థానాలకు వస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా బిడ్డలు దేవునిలో ఎదుగుతున్నారు అన్న ఒక్క ఆలోచన నాకు ఇచ్చే ఆనందం కంటే ఇంకా వేరేది ఏది నన్ను ఆనందపరచలేదు. వ్యక్తిగత జీవితాల్లో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. పిల్లలు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల ముఖాల్లో ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఏదైనా ఒక చక్కనిది సాధించినప్పుడు తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు ఉంటుందో, మన పరలోకపు తండ్రి ముఖంలో మనం ఎప్పుడైనా చిరునవ్వు పెట్టామా? దేవుడు ఎప్పుడు నవ్వుతాడు మనల్ని చూసి? దేవుడు ఎప్పుడు మనల్ని చూసి ఆనందిస్తారు? ఎప్పుడు మనల్ని చూసి సంతృప్తి చెందుతారు అనే ప్రశ్న వేసుకుంటే, ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడిచినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ వీ కెన్ మేక్ గాడ్ హ్యాపీ. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనమే అవసరం లేదు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ ఇన్ని కోట్ల మంది ఉన్నా దేవుడు మన ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా చూస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తే చాలు, హీ విల్ స్మైల్ ఎట్ యూ. ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. దేవుని చిత్తాన్ని ఒకవేళ కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. దేవా నీ చిత్తం నాకు తెలియజేయని అడిగితే కూడా దేవుడు మురిసిపోతాడు. ఎలా అంటే, షాపింగ్కి వెళ్ళినప్పుడు మన పిల్లలు మన దగ్గరకు వచ్చి, ఈ రోజుల్లో అది జరగడం లేదులేండి, మమ్మీ డాడీ మీరు ఏది సెలెక్ట్ చేస్తే నేను అది కొనుక్కుంటాను అన్నారనుకో, అది జనరేషన్లో ఎవరు అడగట్లేదు, అది ఎవరి సెలెక్షన్ వాళ్ళదే. మాకేం నచ్చుద్దా మాకు తెలుస్తుంది, మమ్మీ డాడీ మీకేం తెలుస్తుంది అంటున్నారు. కానీ దేవుని దగ్గరకు వెళ్ళి ఒక చిన్న పిల్లవాని వలె, ఒక చిన్న బిడ్డ వలె, నాకేం కావాలో, నాకేది మంచిదో నువ్వు చెప్పయ్యా, నువ్వు ఇవ్వయ్యా అని దేవుని చిత్తానికి పరిపూర్ణంగా మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు ఐఎమ్ ష్యూర్ గాడ్ డిలైట్స్ ఇన్ అస్. దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. దేవుని మాటకు విధేయత చూపించిన ప్రతిసారి ఆయన మురిసిపోతాడు. ఆయన పోలికలు మనలో కనబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మురిసిపోతాడు. దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుంది అని ఆలోచన చేస్తే, తల్లిదండ్రుల పోలిక మన ముఖ కవలికల్లో, మన హావభావాల్లో. కొంతమంది చూడండి, బాయ్స్ వచ్చి వాళ్ళ డాడీలా వాకింగ్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళ నాన్నగారు అలా చేతులు వెనక్కి పెట్టుకొని నడిస్తే, కొన్నిసార్లు అబ్బాయిలు కూడా మగపిల్లలు వాళ్ళ డాడీని ఇమిటేట్ చేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్, హ్యాబిట్స్, టెంపర్మెంట్స్ అవన్నీ పేరెంట్స్ నుంచి కొన్నిసార్లు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులను అనుకరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే విశ్వాస జీవితంలో పరలోకపు తండ్రి పోలిక మనలో ఎప్పుడు కనబడుతుందంటే మనం ఇతరులని ప్రేమించినప్పుడు దేవుని పోలిక మనలో కనబడుతుంది. వెన్ యూ లవ్ సమ్వన్, అబ్బా ఆకాశం నుండి పరలోకం నుండి దేవదూతలు తొంగి చూసి అదిగో యేసయ్య పోలిక తనలో
కనబడుతుంది. వెన్ యూ ఫర్గివ్ సమ్వన్, ఎవరైనా నీకు అపకారం చేసినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు, నీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు వారిని మనం క్షమిస్తాం చూసారా, అప్పుడు దేవుని పోలిక మనలో కనబడుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వెన్ యు గివ్, దేవుని పోలిక నీలో నాలో కనబడుతుంది. ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చినప్పుడు, వెన్ యు గివ్ టు సమ్వన్, నీకేముందో దాని నుండి నీవు ఇతరులకు ఇచ్చినప్పుడు, దేవుని కార్యాల కొరకు ఇచ్చినప్పుడు, ఎందుకంటే దేవుడు కూడా ఇచ్చేవాడే కదా, ఆయన పుచ్చుకునేవాడు కాదు, అన్నీ ఇస్తూనే ఉన్నాడు. గివ్ 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 ఫర్గివ్ అంట. దేవుని దగ్గర ఉన్న ఫిలాసఫీ ఏంటంటే గివ్ 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 ఫర్గివ్. అన్నీ ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. మన దగ్గర ఉన్న ఫిలాసఫీ ఏంటంటే గెట్ 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 ఫర్గెట్. అన్నీ అడుగుతాం, అది ఇవ్వు నాయన, ఇది ఇవ్వు నాయన, ఇది ఇవ్వు నాయన అని అన్నీ అడిగిన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత ఇచ్చిన దేవుణ్ణి కూడా మర్చిపోతాం. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందినప్పుడు ఒక్క వ్యక్తే తిరిగి వచ్చాడంట, 90 రాలేదంట. యేసు ప్రభు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆ సమయంలో. ఎందుకంటే ఒక్క వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు అతన్ని యేసే అడిగిన ప్రశ్న ఏంటంటే 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడా? యేసే కూడా మనల్ని చూస్తూ ఉంటారు, ఇన్ని ఇస్తున్నాను బ్లెస్సింగ్స్, ఒక్క థ్యాంక్స్ రావట్లేదు ఏంటి బయటికి, ఒక్క గ్రాటిట్యూడ్తో కూడిన ఒక్క మాట రావడం లేదేంటి? అయ్యో నాకు ఇంత ఇస్తున్నావు ప్రభా, నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నావు, నేను నీకు బదులు ఏమీ ఇవ్వాలి, నేను ఎలా నీ రుణం తీర్చుకోవాలి, నేను ఎలాగా నీ విషయంలో నా కృతజ్ఞతను నేను వ్యక్తపరచాలి. జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సేవకు వచ్చింది దేవుడు నాకు చేసిన మేళ్లకు, నన్ను రక్షించుకున్నందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి వచ్చాను. నిజమే, అటువంటి ఆలోచన అసలు మనకు ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు, నువ్వు నాకు ఎంతో చేసావు ప్రభా, కానీ నీకు నేను ఏం చేయగలను? ఆయన ఇచ్చిన దానికి సరి సమానంగా మనం చేయలేకపోవచ్చు, కానీ మనకున్న జీవితంలో, మనకున్న లిమిటేషన్స్లో వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్, వీ కెన్ డూ సంథింగ్ ఫర్ అదర్స్. మన చుట్టూ ఉన్న వారికి కూడా మనకి చేయడానికి ఏదో ఒక సామర్థ్యము ఉంటుంది, కానీ ఆ మనసు ఉందా? ఆ మనసు ఉన్నప్పుడు దేవుని పోలిక మనలో కనబడుతుంది. సో వెన్ వీ లవ్, వెన్ వీ గివ్, వెన్ వీ ఫర్గివ్, వెన్ వీ ఆర్ కైండ్, దయ చూపించినప్పుడు ఇతరులకు, అప్పుడు కూడా దేవుని పోలిక మనలో కనబడుతుంది. సో దేవుడు తన ప్రజల యందు ఆనందిస్తాడంట. ఆనందించడం మాత్రమే కాదు, ఆనందించే ఆగిపోడు ఆయన. ఆనందించి ఊరికే చూసి ఓ స్మైల్ ఇచ్చి, నా స్మైల్ ఒకసారి ఫోటో తీసుకోండి, మిమ్మల్ని చూసి నేను ఆనందిస్తున్నాను, నవ్వుతున్నాను అని చెప్పరు, కానీ ఆనందించి ఆయన మన పట్ల మేలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఈ దేశం అంటే ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ కంట్రీ దట్ వీఆర్ లివింగ్ ఇన్. భారతదేశంలో నాటుతాడు దేవుడు, అమెరికాలో నాటుతాడు, అక్కడ స్థిరపరుస్తాడు, ఇక్కడ స్థిరపరుస్తాడు అని కాదు, కానీ ఈ దేశంలో అంటే దేవుని చిత్తానుసారమైన ప్రాంతంలో నిన్ను ఆయన నాటుతాడు, నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. నువ్వెక్కడ ఉండాలో, నువ్వెక్కడ ఉండడం మంచిదో, నీవెక్కడ ఉండడం మేలో, నీవెక్కడుంటే దేవునికి మహిమో అక్కడ తీసుకువెళ్ళి నిన్ను దేవుడు నాటుతాడంట. ఆ కార్యం కూడా దేవుడు ఎలా చేస్తాడంటే హాఫ్ హార్టెడ్గా చేయడు. వీళ్ళని ఎక్కడో దగ్గర పోస్టింగ్ వేసేద్దాంలే అని వేయడంట. చూడండి, కొన్నిసార్లు జాబ్స్కి మనం వెళ్ళినప్పుడు, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, మీ ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ఏరియా ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి అని. మాకు రాజమండ్రిలో ఏంటి ఉద్యోగం అంటే ఒక్కొక్కసారి అడుగుతారు తప్ప కంప్లీట్గా వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు. మనం అడిగిన ప్రాంతానికి మనకు ట్రాన్స్ఫర్ కానీ, మనకి పోస్టింగ్ కానీ వేయకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని ఎక్కడ నాటాలో దాని విషయంలో ఆయన పరిపూర్ణమైన శ్రద్ధ తీసుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనలను నాటుతాడు. ఎందుకంటే నాటబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఏ చెట్టు అయినా నాటబడకపోతే ఆ చెట్టు ఫలించదు, ఆ చెట్టు ఎండిపోతుంది. నాటబడని చెట్టు ఎండిపోతుంది. నాటబడని చెట్టు ఫలాలు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కాయలేదు, పుష్పాలు పూయలేదు. సో దేవుడు మనల్ని నాటుతాడు, స్థిరపరుస్తాడు, ఒక స్థిరమైన బ్రతుకు ఇస్తాడు. కొంతమంది చూడండి, చాలా చంచలమైన మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉండదు. కొంతమంది కూడా అంటుంటారు, మా భర్తకు ఒక స్టేబుల్ మైండ్ ఉండదండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది వదిలేసి ఇంకా దేనికో వెళ్తారు, మళ్ళీ అది వదిలేసి ఇంకా దేనికో వెళ్తారు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. కొంతమంది బైపీసీ అని చేరుతారు, మళ్ళీ బైపీసీ అయ్యాక సగం సంవత్సరం అయ్యాక నాకు ఇది సెట్ అవ్వట్లేదు, మళ్ళీ నన్ను ఎంపీసీలో వేయమంటాడు. మళ్ళీ అందులో జాయిన్ చేశాక నాకు ఇది కూడా సెట్ అవ్వట్లేదు, బిజినెస్ పెట్టండి అంటారు. అంటే ఒక రకమైన చంచలమైన మనసు, స్థిరత్వం లేని బ్రతుకు. సో చంచలత్వం అనేది విశ్వాస జీవితంలో మనకు ఉండకూడదు. దేవుని ప్రజలంగా మనము స్థిరంగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ స్టడీ అండ్ వీ హ్యావ్ టు బీ స్టెడ్ ఫాస్ట్. ఏది సరి అయిన మార్గమో, ఏది దేవుని చిత్తానుసారమైన మార్గమో దాన్ని తెలుసుకొని కష్టమైన, నష్టమైన అందులోనే మనం ముందుకు సాగి వెళ్ళాలి.
సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని లోతు ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాము దగ్గర చుట్టూ ఉన్న సేవకుల్లో ఎవరైనా ఒక్క మాటను ఉంటారు, అయ్యా సొదొమ గొమొర్ర ప్రాంతం అంత బాగుందే, అంత పుష్కలంగా అక్కడ నీరుంది, అక్కడ అంత పచ్చదనం ఉంది, ఎందుకు ఇచ్చారు మీరు లోతుకి చాయిస్, ఎందుకు మీరు దానికంటే తక్కువ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని బహుశా అబ్రహామును ప్రశ్నలు అడుగుండొచ్చు. కానీ అబ్రహాం ఒకటే చెప్పుంటాడు, నేను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. అది ప్రస్తుతానికి నాకు అంత అట్రాక్టివ్గా కనిపించకపోయినా పర్వాలేదు, ప్రస్తుతానికి నాకు అదేదో చాలా ఫెచ్చింగ్గా, నాకు లాభకరంగా, ఉపయోగకరంగా నాకు ఉన్నట్లు కనపడకపోయినా పర్వాలేదు, కానీ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ అట్రాక్టివ్ టు మై ఐస్, బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ వాట్ మై ఫాదర్స్ విల్ ఇస్. నా పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటో దానికోసం కనిపెడుతున్నాను, కానీ నా కన్నులకు ఇంపుగా, సొంపుగా, ఆకర్షణీయంగా కనిపించే ప్రాంతం కొరకు నేను వెతుక్కోవడం లేదు. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని, ఈ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అనే మాటలు విన్నప్పుడు మనకు జ్ఞాపకం రావాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి, 10 ఆజ్ఞలు ఉన్నాయ్యా పాత నిబంధనలో, మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు, వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, యేసయ్య ఇదే మాటలు చెప్పారు, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం పూర్ణంగా ఏదన్నా చేస్తే దేవుని కొరకు కంప్లీట్గా మనం పూర్ణమైన పట్టుదలతో, పూర్ణ మనస్సుతో, కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో మన బెస్ట్ దేవునికి చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. కొన్నిసార్లు చూడండి, పిల్లలు వివాహ వయసుకు వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు ఒక్కొక్కసారి సంబంధాలు పాపం ఏదో కింద మీద పడి చూస్తుంటారు. ఒకవేళ సెటిల్ కానప్పుడు కొంతమంది తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మ మా అబ్బాయి మా మీద చాలా చిరాకు పడుతున్నారు, ఏమనంటే మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు తప్ప నాకేమీ చూడట్లేదు, సంవత్సరం అయిపోయింది పెళ్లి చేస్తాను అంటున్నారు, చేయట్లేదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు తోటి యవనస్తులకు వివాహాలు అయిపోతుంటే, పక్కింటోళ్ళకి పెళ్ళి అయిపోతుంటే, కజిన్స్కి పెళ్ళి అయిపోతుంటే, కాలేజ్లో ఫ్రెండ్స్కి పెళ్ళి అయిపోతుంటే, వాళ్ళ పెళ్లి కార్డులు వస్తూ ఉంటే కొంచెం బాధ కలుగుతుంది. ఏమనంటే, నా టైం ఎప్పుడు, మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతుందనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అయితే కొంతమంది యవనస్తులు అందరికీ అయిపోతా వాళ్ళకి అవ్వనప్పుడు ఆ కంపారిజన్ వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం అనే భావన కలిగి దేవుణ్ణి తిట్టలేరు కాబట్టి కళ్ళ ముందు కనబడే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తిడతా ఉంటారు. ఏమనంటే, మీరు ఉన్నారు కానీ మీరేమన్నా చూస్తున్నారా, మీరేమన్నా పట్టించుకుంటున్నారా, మీరేమన్నా శ్రద్ధ తీసుకుంటున్నారా అని కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, వారు వెళ్ళే సంఘర్షణను బట్టి. అయితే ఆ తల్లిదండ్రులు నాకు చెప్తారు, అమ్మ ప్రార్థన చేయండి మా పిల్లల వివాహం కొరకు. ఒకవేళ షాప్లో వెళ్ళి కొనేదంటే మేము ఎప్పుడో కొనిచ్చేసేవాళ్ళం. మా కుమారునికి సాటి అయిన సహాయాన్ని షాప్లో వెళ్ళి కొనేది ఉంటే మేము ఎప్పుడో కొనిచ్చే వాళ్ళం. కానీ ఇది జీవితం కదా, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ డూ హాఫ్ హార్టెడ్లీ, ఏదో ఒకటి చేసేద్దాంలే అని చేసే విషయం కాదు. కాబట్టి దేవుని సమయం కొరకు, దేవుని చిత్తం కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని తల్లిదండ్రులు చెప్తుంటారు. నిజమే, దేవుని చిత్తం కొరకు కనిపెట్టే ప్రతి తల్లి తండ్రి, దైవభక్తి కలిగిన ప్రతి కుటుంబంలో కూడా తొందరపాటు నిర్ణయాలు, హేస్టీ డెసిషన్స్ తీసుకోరండి. నిదానంగా దేవుని చిత్తాన్ని కనిపెట్టి కనుగొని జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే, ఆయన తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మన గురించి ఆలోచన చేస్తాడంట. హల్లెలూయా. యు మే బీ థింకింగ్ దిస్ టునైట్. ఈ రాత్రికాల సమయంలో మీకు ఆలోచన ఉండొచ్చు, నన్ను గురించి పూర్తిగా పట్టించుకునేవారు ఎవ్వరు లేరు, దేర్ ఇస్ నో వన్ టు టేక్ ఫుల్ కేర్ అబౌట్ మీ. నీ గురించి పూర్తిగా పట్టించుకునే మనుషులు ఎవ్వరు లేకపోవచ్చు. మనుషుల కోసం అటు ఇటు చూడొద్దు, మనుషులు ఇచ్చే ఆదరణ కోసం అటు ఇటు చూడొద్దు, మనుషులు చూపించే శ్రద్ధ కోసం చూడొద్దు, ఎవరో నా ప్రక్క నుండి నన్ను చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారని అనుకోవద్దు. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థం. ఎప్పుడో ఒకసారి అందరూ నీ చేయి విడిచిపెట్టేస్తారు ఏదో ఒక సమయంలో. జీవితంలో కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం ఒంటరిగా నడవాల్సిందే. యూ హ్యావ్ టు వాక్ సమ్ రోడ్స్ ఆల్ అలోన్, ఆల్ బై యువర్ సెల్ఫ్. కొన్ని వందల మంది, వేల మంది నీకు బంధువులు, స్నేహితులు, నీవు ఎరిగిన వారు, నిన్ను ఎరిగిన వారు ఉన్నా కొన్నిసార్లు కొన్ని మార్గాల్లో ఒంటరిగా మనం నడవాలి. కానీ దేవుడు మనకిస్తున్న భరోసా ఏంటంటే, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటదని. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ. ఆయన కంప్లీట్ శ్రద్ధ తీసుకుంటాడంట, కంప్లీట్ కేర్ తీసుకుంటాడంట మనకు మేలు చేయడానికి. అండ్ హీ డిలైట్స్ ఇన్ హిస్ పీపుల్. నేను అనుకుంటాను దేవుడు ఒక
ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు, ఒక్కరు రక్షణ పొందినప్పుడు పరలోకంలో గొప్ప సెలబ్రేషన్ ఉంటుందని దేవుని వాక్యంలో ఉంది కదా. దేర్ ఇస్ గ్రేట్ సెలబ్రేషన్ ఇన్ హెవెన్ వెన్ అ పర్సన్ ఇస్ సేవ్డ్. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి పాపం నుండి మరి తన పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడుక్కొని ఎప్పుడైతే విశ్వాసిగా మారి రక్షణ పొందుతారో పరలోకంలో గొప్ప సెలబ్రేషన్ ఉంటుంది. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు తన దూతల ఎదుట మనం ఆయన బిడ్డలమని చాలా గొప్పగా చూపించుకుంటాడంట. హల్లెలూయా. నిజంగా అంత గొప్పగా చూపించుకోవడానికి మనలో ఏ గొప్పతనం లేదు. మన గొప్పతనం ఏంటో మనందరికీ బాగా తెలుసు. అంటే మనుషులకి మనం చెప్పుకునే గొప్పతనం కాదు, మన లోపల మనం ఏంటో మనందరికీ తెలుసు. వీ నో హౌ వీక్ వీఆర్, వీ నో హౌ ఫీబుల్ వీఆర్. మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోటుపాట్లు ఏంటో మనకు బాగా తెలుసు. కానీ దేవుడు మనల్ని రక్షించి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన మన యందు ఆనందిస్తాడంట. హీ డిలైట్స్ ఇన్ హిస్ పీపుల్. చూడండి, కొంతమంది ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు బంధువులు రాగానే ఏం చేస్తామంటే హోమ్ టూర్ తీసుకెళ్తారనమాట. ఇంట్లో మా బెడ్రూమ్ ఇది, మా కిచెన్ ఇది, మా డైనింగ్ రూమ్ ఇది, మా హాల్ ఇది, మా ప్రేయర్ రూమ్ ఇదని అంత గొప్పగా చూపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టార్జితం, కష్టపడి వాళ్ళు కట్టుకున్నది అందరికీ చూపించి ఆనందించాలని. దేవుడు కూడా ఆయన ఆనందించేది బిల్డింగ్స్ని బట్టో లేకపోతే ఈ సృష్టిని బట్టో, ఇంత సర్వ జగత్తును ఆయన నోటి మాటతో సృష్టించాడు. కానీ దాన్ని దేన్ని బట్టి ఆయన ఆనందించాడు. కానీ నిన్ను నన్ను ఆయన సృజించి మనలో ఆయన పోలిక కనబడుతున్నప్పుడు, మనం ఆయన రూపంలోనికి మార్చబడుతున్నప్పుడు, మనం ఆయన మార్గాల్లో నడుస్తున్నప్పుడు మనల్ని చూసి ఆయన ఆనందిస్తాడు, ఆయన మేలు చేస్తాడు. కనుక ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి ఆలోచనలు మీ మనసులో ఉన్నా, నా గురించి పూర్తిగా పట్టించుకునేవారు లేరు, నా గురించి శ్రద్ధ తీసుకునేవారు లేరు, నాకేది కావాలో అది చూసేవారు లేరు, నన్ను పరిపూర్ణంగా సపోర్ట్ చేసేవారు ఎవరు లేరని అనుకుంటున్నట్లయితే యూ హ్యావ్ అ ఫ్రెండ్ ఇన్ జీసస్. ఇంగ్లీష్లో ఒక చక్కని పాట ఉంది, వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు ప్రభులో చాలా కోణాలు ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. వాటిలో ఒక యాంగిల్ ఏంటంటే హీ ఈజ్ అ ఫ్రెండ్. పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్నేహితుడు, ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనకు ఆయన మేలు చేసేవాడు. కనుక దేవుడు మన పక్షంగా ఉన్నాడని గుర్తుపెట్టుకొని అన్ని విషయాల్లో ఆయన మీద భారం వేస్తూ చక్కగా రిలాక్స్గా, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నీతో నేను నడిస్తే నా ప్రయాణంలో నేను ఎప్పుడు లేట్ అవ్వను, తొందరగా వెళ్ళం, లేటుగా కూడా వెళ్ళం, కరెక్ట్ టైంకి తీసుకెళ్తాడు దేవుడు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది కంగారు పెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో యజమానులు అరగంట ముందు వెళ్ళి స్టేషన్లో కూర్చుంటారు, ఆ దోమలు కొట్టుకుంటా అటు ఇటు చూసుకుంటా, అక్కడ అనవసరంగా చిరాకు అన్నమాట. కొంతమంది ఉంటారు అక్కడ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక పరిగెట్టిస్తుంటారు భార్యని, పిల్లల్ని, అది ఇంకొక ఎక్స్ట్రీమ్. కానీ దేవుడు చేసే పనులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు మనల్ని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. కనుక ప్రభు మన పట్ల ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని అన్ని విషయాల్లో నిబ్బరంతో ఆయన మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళడానికి దేవుడు తన సహాయం మనకు అందించిన గాక. ఆమె లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. కృపా కృపా నీ కృప, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పాటల పుస్తకాలు 288వ పాట. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం.
కావాలి తండ్రి. నీ కృపే నా ఆధారమయ్యా, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు. ప్రతి ఒక్కరం పాడదాం. నీ కృప, కృప, నీ కృప, 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 యేసు కృప, 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 నీ కృప, 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 యేసు కృప. దీన దశలో నేనున్నప్పుడు నీ కృప నన్ను మర్చిపోలేదయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృపే ప్రభా. మహిమ నీకే చెల్లిస్తున్నానయ్యా, ఘనత నీకే ఆపాదిస్తున్నా ప్రభా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృప, కృప, నీ కృప, 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 క్రీస్తు కృప, 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 నీ కృప, 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 క్రీస్తు కృప. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, ప్రతి ఒక్కరం చెప్దాం. నీ కృపేనయ్యా, కృప, కృప, నీ కృప, 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 క్రీస్తు కృప, 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 నీ కృప, 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 క్రీస్తు కృప, 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 నీ కృప, 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 క్రీస్తు కృప, 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 నీ కృప, 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 క్రీస్తు కృప. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, పరమ తండ్రి నీకే స్తోత్రం. నా పరలోకపు తండ్రివయ్యా నువ్వు.
భూలోకపు తండ్రి కన్నా మిన్నగా మమ్మల్ని ప్రేమించేవాడు, మా కోసం ఆలోచన చేసేవాడు, మాకు మేలు చేయాలని శ్రేష్టమైన నీ కృపతో మమ్మల్ని నింపాలని ఆశిస్తున్నాం. మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యానికి స్తోత్రాలు, మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలని ఒక్కసారి నోరు తెరిచి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. లార్డ్ వి థ్యాంక్ యూ. Hallelujah. యేసయ్యానికి స్తోత్రాలు. నీ ప్రాణము కంటే మిన్నగా నన్ను ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు. నన్ను రక్షించిన నా రక్షకుడానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ సేవింగ్ మీ. థ్యాంక్ యూ జీసస్ ఫర్ లవింగ్ మీ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరం రెండు చేతులెత్తి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము మన లోపలుండి మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఫర్ లీడింగ్ us, ఫర్ గైడింగ్ us, ఫర్ కంఫర్టింగ్ us. నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆఖరిసారి పూర్ణ హృదయముతో ప్రేమించిన పరలోకపు తండ్రి, మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మమ్మల్ని ప్రతి క్షణము నడిపిస్తూ ఈ శక్తి ద్వారా బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ ముఖ దర్శనం చేసుకోవాలని మేము వచ్చాం ప్రభా.
నీ ప్రసన్నతను చూడాలని నీ మందిర ఆవరణలోనికి మేము వచ్చామయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆరాధించట్లో ఉన్న శక్తిని, ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి నీ వాక్యాహారము ద్వారా మమ్మల్ని అందరినీ పోషించండి ప్రభా. నీ వాక్యము ద్వారా ఎంతమంది పడిపోయినారో వారిని తిరిగి లేపండి అయ్యా. ఎంతమంది నిరాశలో ఉన్నారో వారికి నిరీక్షణ ఇవ్వండి. ఎంతమంది దిగులుతో, చింతతో, భవిష్యత్తును గురించిన అనేకమైన ప్రశ్నలతో ఉన్నారో ప్రభా, వారి మనసులో గొప్ప సమాధానమును, వారి సమస్యలకు పరిష్కారం నీవు దయచేయ్యా. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని బాగు చేయ ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అపవాది యొక్క సంకెళ్ల చేత, కట్ల చేత ఎంతమంది బంధించబడున్నారో వారందరికీ విడుదల ఇవ్వండి అయ్యా. మీ దాసుని ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి నీవై మహిమను పొందుమని, ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.